హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మా ఇంట్లో మా అత్తగారు ఎలా చేపల పులుసు చేస్తారో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ముందుగా అయితే నా ఛానల్ చూస్తున్న వారు చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇక మా అత్తగారు అయితే ఎలా చేస్తారో మీకైతే చూపిస్తానండి. దసరా హాలిడేస్ అనేసి నేను మా ఆడబిడ్డ పిల్లలు, మా ఆడపడుచు అందరం కలిసి మేము మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అత్త వాళ్ళ ఇల్లు ఎక్కడో కాదండి, మేము ఉండే ఊర్లోనే మా అత్త వాళ్ళు కూడా ఉంటారు. ఇక మా అత్తగారైతే అన్నీ డైరెక్ట్గానే కలిపి వేసుకుంటుందండి. ఒక్కొక్కటి నూనెలో వేపకుండానే ఇలా మా అత్తగారు ఇలాగే చేసేవాళ్ళంట. మా అత్తయ్య కూడా అలానే చేస్తూ ఉంటుంది. నాకైతే అలా చేత కాదండి, నేనైతే వేరేగా చేస్తాను. ఇంకా మసాలాలు, కారము, ఉప్పు మొత్తం అయితే ఇలా డైరెక్ట్గా అయితే కలిపేసుకుంటుందండి. ఇక కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఇంకా చింతపండు పులుసు అయితే కంపల్సరీగా ఉండాల్సిందే కదండి. ఇంకా చేపల కూర అంటే ఏ విధంగా వండినా కూడా చింతపండు పులుసు మాత్రం కంపల్సరీగా వేసుకోవాల్సిందే. ఇంకా డైరెక్ట్గా అయితే మొత్తం అలా కలిపేసుకుంటుందండి. ముఖ్యంగా అయితే ఇందులో అయితే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసింది. నేనైతే చూపించేటప్పుడు 1 గంట మాత్రమే ఆయిల్ వేసేది మీకు చూపిస్తున్నాను. ఇందులో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసింది. ఇక మీరు కూడా నూనె అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అక్కడ వేసింది ముందుగా అయితే అదంతా కొబ్బరి పొడి అండి, అది చూపించడం అయితే నేను మిస్ చేశాను. తర్వాత ఉప్పు వేసింది లాస్ట్లో. వేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని ఇక పొయ్యి మీద అయితే పెట్టేసిందండి. వేసిన తర్వాత గింటె మటుకు చేపల కూరలో పెట్టి మాత్రం తిప్పకూడదండి. ఎంతసేపు మనం క్లాత్ పట్టుకొని మనము వాటిని ముక్కల్ని కదిలించుకోవాలి. ఇంకా చేపల కూరనైతే ఎక్కువగా అలానే తిప్పుకోవాలండి, గింటె పెట్టి అయితే మా అత్తయ్య. ఓకే.